ఇలాంటి సీన్స్ మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా జరిగే ఉంటాయి కదా. నార్మల్గా నేను ఎప్పుడు గిన్నెలో పెడుతూ ఉంటాను, కాకపోతే వాతావరణం చల్లగా ఉంది, సరే ఈరోజు కొంచెం స్టీల్ డబ్బాలో పెడదాము, కొద్దిగా పెద్దగా ఉంది కదా, స్నాక్స్ అయిపోయినాయి అని చెప్పి రెగ్యులర్కి రొటీన్గా డబ్బాలో వేసి పెడితే మార్నింగ్ చక్కగా పైకి వచ్చింది. మూత తీసి చూస్తే సూపర్గా ఉంది. నేను ఇలాంటి సీన్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను. మీరు ఫాలో చేయకపోతే మన స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సరే కొంచెం చేతులు కడుక్కోలేదు కదా, ఇల్లు క్లీన్ చేశాక షూట్ చేసుకుందాం అని చెప్పి పక్కకు వెళ్ళి ఇల్లు క్లీన్ చేసేసరికి, నేను పని చేసి వచ్చేసరికి ఇంత ఘోరం జరిగిపోయింది. నిజంగా మీరు నమ్మరు, ఒక్క అరగంటకి ఆ మాత్రం అయిపోయింది. ఆ రోజు యాక్చువల్గా ఇంట్లో క్లీనింగ్ అంతా చేసి టిఫిన్ చేసేసరికి కొద్దిగా లేట్ అయింది. సో ఈ కాస్త టైంకి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అది ఇంత ఘనం చేస్తుందని నేను అనుకోలేదు. కానీ పైకి పొంగింది కదా, ఒకవేళ కొంచెమైనా కింద పడితే అది ఎత్తుకుంటే బాగోదు, అదే ప్లేట్లో ఉంటే బాగుంటుందని చెప్పి ప్లేట్ పెట్టేసేసి మిగతా పనులు ఫ్రెష్ అయ్యి వచ్చి చూసే లోపల ఇంత ఘనకార్యం జరిగింది. పిండి చక్కగా రైజ్ అవ్వడానికి నేను ఇందులో కొన్ని సీడ్స్, అలాగే కొన్ని నట్స్, ఇలా ఇవన్నీ కూడా వేసుకున్నాను. మన దోసపిండికి ఏవైతే వేసుకుంటామో వాటితో పాటుగా కొంచెం హెల్దీగా ఉంటుంది. ప్రత్యేకంగా వాటిని తినకుండా ఇలా మనం రోజువారీ చేసుకునే వాటిలో వేయడం స్టార్ట్ చేశాను. నేను మీ అందరికీ ఎప్పుడు ఏ కొత్త అలవాట్లు చేసుకుంటున్నా, ఏ ఉన్నా నా హెల్దీ హ్యాబిట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా. ఇది నేను పిండి కూడా ఆల్మోస్ట్ 10 అయిందండి గ్రైండ్ చేసే టైంకి. మిక్సీలోనే వేశాను. మరి ఉదయానికి దోశలు పులవపోతే టేస్ట్ బాగోవు కదా. సో అందుకని చెప్పేసి గిన్నె బదులుగా డబ్బాలో వేసి పెట్టాను. యూజువల్గా మనం చూస్తుంటే చాలామంది ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతూ ఉంటారు. పిండి అనేది బాగా పులిసి అంతా ఫెర్మెంట్ అవుతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ వాటిల్లో కంటే ఇదైతేనే బెస్ట్. కానీ మీరు ఎన్నైనా చెప్పుకోండి, కిచెన్లో రూల్స్ మాత్రం ఎవరు ఏవి పాటిస్తే అవి మాత్రమే ఫాలో అవుతారు. దేవుడు దిగొచ్చి చెప్పినా కూడా మారరు. ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్లోకి ఒకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన రూల్ని ఎవరు చెప్పినా వినరు. అది మాత్రం నాకు బాగా అర్థమైంది. అంతే, ఎవరి ఇంట్లో ఉండే రూల్స్ వాళ్ళకుంటే మనం చెప్పడానికి ప్రయత్నించకూడదు. కాకపోతే నా వంతుగా నేను యాజ్ ఎ వ్లాగర్గా నేను ఎప్పుడు మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను, నేను చెప్పేవి విని ఫాలో చేయడానికి కూడా చాలామంది ఇష్టంగా ఫీల్ అవుతారు కదా. సో చెప్పడం నా బాధ్యత కదా, అందుకనేసి చెప్తున్నాను. మామూలుగా మనం 6, 7 ఆ టైంకి అలా రుబ్బేసుకుంటూ ఉంటే కొంతమంది 4, 5కే రుబ్బేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంట్లో డబ్బాల్లో అవసరం లేదు, ఒక గిన్నెలో కొంచెం పెద్ద డబల్ ద సైజు సగానికి ఉండాలి ఖచ్చితంగా ఖాళీ, అలాంటి దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకా అది తుడవడానికి చేత్తో అయితే పూర్తిగా మెస్సీ అయిపోతుంది. నేను రెడ్ కలర్ స్పూన్ తీసుకున్నాను చూడండి, సిలికాన్ స్పాచులా అయితే కాస్త చక్కగా వేస్ట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. మంచిగా అంతా తుడిచేసి అవన్నీ కొద్దిగా పక్కన వచ్చిన చిన్న చిన్న గిన్నెలు నూనె లేనివి కదా కడిగేసి పక్కన పెట్టేశాను. మిగిలిన పిండి 2 గిన్నెలకు వచ్చింది, చక్కగా సర్దేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఉప్పు కలుపుకుంటున్నాను. ఇంకా నేను ఉప్పు కూడా వేయలేదు, చూసారు, ఉప్పు వేయకుండానే అది అంత బాగా పొంగింది. నైట్ టైము పిండి నానపెట్టేటప్పుడు చూపిద్దాం అన్నాను, కానీ దోసపిండి ఏముందిలే మన వాళ్ళకి తెలిసిందే కదా అని అనుకున్నాను. నెక్స్ట్ టైం నేను మళ్ళీ దోశ బ్యాటర్ చేసేటప్పుడు తప్పకుండా మీతో చూపిస్తాను. ఏం లేదు, మనకి సన్ఫ్లవర్, పంకిన్, ఇంకో సీడ్స్ ఉన్నాయి కదా, సన్ఫ్లవర్, పంకిన్ ఈ 3 సీడ్స్లో ఎప్పుడు 2 గుర్తొస్తే ఖచ్చితంగా ఒకటి మర్చిపోతాను. ఆ సీడ్స్ని కొన్ని వేసేస్తాను అంతే, ఎక్కువ కాదు. ఒక 2 to 3 స్పూన్స్ ఎట్లా వేస్తామో మనం నానబెట్టుకోవడానికి అవి, అలాగే కొన్ని సోయాబీన్స్ ఉన్నాయి, అవి కూడా ఒక గుప్పెడు అంతే, ఎక్కువ కాదు. ఇవి వేయడం వల్ల ఏమైందంటే పిండి మంచిగా ఫెర్మెంట్ అయింది. చాలామంది ఈ రోజుల్లో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి కరెక్ట్ ప్రాసెస్ చూపిస్తారు. పిండి పులేయకుండానే దాంట్లో ఈనో వేసేసి మనకి అన్యాచురల్గా దాంట్లో బుడగలు వచ్చేలాగా చేసేసి చక్కగా దోశలు అయితే మంచిగా వేసి చూపిస్తున్నారు. అవి చూడడానికి టెంప్టింగ్గా ఉంటాయి, కానీ తినేటప్పుడు ఆ పదార్థం అనేది చక్కగా తేలిగ్గా అరిగే స్టేజ్లో చక్కగా ఫెర్మెంట్ అయితేనే బాగుంటుంది అనమాట. కాబట్టి టైం ఉంటే మ్యాక్సిమం పులిసిన తర్వాత వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఫుడీస్ ఇన్ ఆంధ్ర అని చెప్పి మీకు లాంగ్ బ్యాక్ ఎప్పుడో కొలాబరేషన్ చేశానండి. ఆ అన్నయ్య గుర్తుపెట్టుకొని ప్రతి దీవాళికి మనం కొలాబరేషన్ చేస్తున్నాం అని అయితే ఏం పంపించట్లేదు. ఈవెన్ హీ డింట్ ఎక్స్పెక్ట్ అనమాట. కాకపోతే కరెక్ట్గా దీపావళి ముందే నాకు ఈ స్నాక్స్ అవి పంపిస్తూ ఉంటారు కాబట్టి, తేజు వస్తున్నాడు కదా, కాబట్టి ఒక 2-3 డేస్ అయింది నాకు వచ్చి. కానీ ఓపెన్ చేయకుండా అలా పక్కన పెట్టి కేవలం ఒక్క అరిసెలది మాత్రం చిన్నగా బాగున్నాయని చెప్పి కొన్ని సగం తిన్నాను. ఇంకా చిన్న చెక్కలు, చెగోడీలు, స్వీట్ గవ్వలు, కారం పొడి, అలాగే కొద్దిగా పండుమిర్చి పచ్చడి ఉన్నాయి. ఇవేంటంటే తర్వాత తీయొచ్చు, బాబు వచ్చిన తర్వాత వాడు దీపావళికి వస్తున్నాడులే అని చెప్పేసి తీసి పక్కకు ఉంచాను. ఎటు హాస్టల్ నుంచి వస్తాడు కదా,
అటు ఇటు గందరగోళం చేయడం ఎందుకు, నీట్గా ఉంచేస్తే తనకి హాస్టల్కి పంపించవచ్చు అని చెప్పేసి అలాగే ఉంచేశాను. ఇంకా ఇవి చాలా అండి బాబుకి అని మీరు అనొచ్చు. కాకపోతే నేను ఏమైనా చేసిస్తానని చెప్పినా కూడా మమ్మీ అవన్నీ ఎందుకులే వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు వాడు. సరే అంటే తీసుకెళ్ళడం ఒకటి ఇబ్బంది, ప్లస్ అక్కడికి వెళ్ళాకైనా నువ్వు తెచ్చే 1 డేలో అయిపోతాయి మమ్మీ, నువ్వు చేసినా కూడా నేను ఎక్కువ రోజులు పెట్టుకొని అలా తినడానికి అవ్వదు. సరేలే ఎందుకు అంత అవసరం లేదు, నువ్వు చేయాల్సినంత అవసరం లేదనంటే అట్లీస్ట్ ఇవేనే తీసుకెళ్ళరా అని మేము తినకుండా అలా పక్కన పెట్టాము. కానీ వీళ్ళు పంపించే వాటిలో పుట్నాల పొడి మాత్రం చాలా బాగుంటుంది. అంటే మన ఇంట్లో చేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ కొన్ని అంటాం కదండి, ఎంతైనా ఇంట్లో చేసిన టేస్ట్ కొన్నవి రాదు అని. ఈ పుట్నాల పప్పుల పొడి మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే ఇడ్లీ దోశలోకి హెవెన్ లాగా అనమాట. నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ గోంగూర పండుమిర్చి ఎక్కువ నాకు ఇష్టము. మిగతా పచ్చళ్ళ కంటే అదే చెప్పాను కాబట్టి నాకు అదే పంపించారు. ఈ 2 ఐటమ్స్ మేము ఫోన్లో మాట్లాడేటప్పుడు చెప్పినట్టున్నాను. సో మరి అలా పంపించారో ర్యాండమ్గా పంపించారో తెలియదు, కానీ 2 నాకు ఫేవరెట్ ఐటమ్సే పంపించారు. ఇంకా స్నాక్స్ అండ్ స్వీట్స్ అనేవి వాళ్ళ ఇష్టము. ఇది కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు టిఫిన్ దోశ చేస్తున్నాను కదా, నార్మల్గా పల్లీల్లో చట్నీ చేయడం ఎందుకులే అనేసి ఇవి ఓపెన్ చేసుకుంటూ మీకు చూపిద్దామని చెప్పి చూపించాను. మీరు మీ పిల్లలు హాస్టల్స్లో ఉన్నా బయట వాళ్ళకైనా మీరు ఇంటర్నల్గా మీకోసం ఏదైనా ఫెస్టివల్కి తెప్పించుకోవాలి అని అనుకున్నా కూడా వీళ్ళవి నెంబర్ ఉంటే నేను స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తానండి. ఫుడీస్ ఇన్ ఆంధ్ర, ఇది పేరు పరిచయం అవసరం లేదు, కానీ థ్యాంక్ యూ మధుకర్ అన్నయ్య, గుర్తు పెట్టుకొని నాకు ప్రతి సంవత్సరం ఇలా పంపిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇవన్నీ మొత్తానికైతే అన్నిటినీ ఈ 2 చక్కగా చిన్న చిన్న బౌల్స్లో కరెక్ట్గా సరిపోయినాయి. దోశల్లోకి అయితే చాలా చాలా బాగున్నాయి టేస్ట్. ఏవైనా చేద్దాము మా వాడికి అని అనుకున్నాను, కానీ ఇంక ఇవి ఉన్నాయి కదా సరేలే సరిపోతే, కావాలంటే మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఈ బ్యాచ్ అయిపోయాక ఏమైనా ఫ్రెష్గా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి నేను కూడా ఏమీ చేయలేదు. అండ్ మనకి కూడా ఇంట్లో కాస్త ఇప్పుడే కదా వచ్చింది, అన్నీ సర్దుకొని కొంచెం రిలాక్స్ అయ్యాను కాబట్టి ఎక్స్ట్రా వంటికి శ్రమ పెట్టుకోకుండా పీస్ఫుల్గా హ్యాపీగా ఉన్నాను అంతే. చట్నీ అయితే సూపర్గా ఉంది, గోంగూర అండ్ పండుమిర్చి. మామూలుగా మిగతా చట్నీస్ కన్నా నాకు పండుమిర్చి కాంబినేషన్ ఉన్నవి చాలా నచ్చుతాయి, టేస్ట్ కూడా అవి డిఫరెంట్ ఉంటాయిలేండి. వీటిల్లో మీ ఫేవరెట్ స్నాక్ ఏంటేదో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అయితే మనం దోశలు వేసేసుకుందాము. ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఐరన్ తవా. సీజనింగ్ చేయాలంటే ఏం లేదండి, ముందు మంచిగా తవా బాగా కాలాలి, బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ కాస్త రుద్దామంటే అప్పుడు మంచిగా అది ఆయిల్ అబ్జార్బ్ చేసుకుని లేయర్ లాగా ఫామ్ అయ్యి మీకు ఇక దోశలు అలా వేస్తుంటే ఇలా వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడు చేసినప్పుడల్లా మీకు అదే చిట్కా చెప్తూ ఉంటాను. సో ఈరోజు కూడా అదే చేశాను. ప్రతిసారి ఏంటంటే ఉల్లిపాయ కట్ చేస్తాను, మరి ఈరోజు ఎందుకో ఉల్లిపాయ తీయలేదు కాబట్టి ఏంటది పొటాటో ఆలుగడ్డ స్లైస్ కొద్దిగా కట్ చేశాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు దోశ వేసేటప్పుడు చూడండి మంచి సువాసన వస్తుంది. ఆనియన్ తోటి వేస్తే ఆనియన్ స్మెల్ వస్తుంది, ఆలు కట్ చేసి రుద్దుతుంటే ఒక డిఫరెంట్ ఆలు చిప్స్ స్మెల్ వస్తుంది అనమాట దోశ వేసేటప్పుడు. సో ప్యాన్ బాగా ఫస్ట్ది కాలకపోతే సరిగ్గా రాదు. యూజువల్గా అయితే నేను అలా బాగా వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తాను. కానీ ఈరోజు బ్యాటర్ మీద ఉన్న నమ్మకం, ఎందుకంటే పిండి చక్కగా పులిసింది బాగుంది కాబట్టి రెగ్యులర్ దోశ పిండే కదా మంచిగా వస్తుందిలే అనేసి ఫస్ట్ ట్రిప్పే వేసేసాను. లేకపోతే ఫస్ట్ది ఎప్పుడు నూనె అలా రాసేసి వేసానంటే సరిగ్గా రాదు, అతుక్కుపోయిద్ది. అందుకని చెప్పేసి ఆలోచించి ఒక్క గరిటెతోటి ముందుగా వేసాను. దోశ వేయడం చూస్తే మనకి సింపుల్గా అనిపిస్తుంది, కానీ కరెక్ట్ టెక్నిక్స్ టైమింగ్ తెలియకపోతే అంత చిరాగ్గా ఉంటుంది. ఆ ప్యాన్ అంతా ఇలా గీకేసి, నిజంగా మీరు నమ్మరు, అంతకుముందు మన దగ్గర ఒక పెద్ద ప్యాన్ ఉండేది కదా, ఈ దోశ దీంట్లో ట్రై చేయాలి అని చెప్పి చేసేదాన్ని, కుదరక ఏం చేసేదాన్ని అబ్బా అని చెప్పి మళ్ళీ ఇది తీసి పక్కన పెట్టి ఆ నాన్ స్టిక్ది తీసి వేసేదాన్ని. దోశతో నాన్ స్టిక్ ప్యాన్కి ఉన్న ఒకే ఒక సమస్య, మనకి బాగా ప్యాన్ వేడెక్కితేనే దోశ అనేది మంచిగా అలాగ మనం పఫీగా అంటే చిల్లులుగా బాగా వస్తుంది. కానీ అంత హై హీట్లో పెట్టినప్పుడు కెమికల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి నాన్ స్టిక్ది. సో మీరు ఎవరైనా యూస్ చేస్తే నేనేం నాన్ స్టిక్ అగెన్స్ట్ అని చెప్పట్లేదు, ఉంచుకోండి, కానీ మ్యాక్సిమం 90% మీరు ఇదే యూస్ చేయడానికి ట్రై చేస్తే దీనికి అలవాటు పడిన తర్వాత దాన్ని యూస్ చేయరు. మీరు నా పాత వ్లాగ్స్ గమనించి ఉంటే నేను ఎందుకంటే ఆ షూట్ చేసేదే హడావిడిగా షూట్ చేస్తూ ఉంటాను, ఆ టైంలో మళ్ళీ ఈ ఐరన్ దాంతో పెట్టుకొని ఇది
అతుక్కుపోయి గీకి స్టవ్ అంతా పాడైపోయి మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసి డబల్ పని, అందులోనూ షూటింగ్ చేస్తూ డబల్ పని చేయాలంటే ఇంకా చాలా చిరాకు ఉంటుంది అని చెప్పి ఇలాగ దీంట్లోకి స్విచ్ అయిపోయాను. మీకు లింక్ కావాలంటే వ్యూ ప్రొడక్ట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, చెక్ చేయండి. ఫైనల్గా ఫస్ట్ దోశ కొంచెం అలాగా సరిగ్గా రాకపోయినా మిగిలిన చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో. మీరు కూడా హెల్త్కి మంచిది. దోశ చేసుకుని ఇష్టం ఉండేవాళ్ళు, ఎక్కువ చేసేవాళ్ళు ఐరన్ ప్యాన్ యూస్ చేయండి, ఆరోగ్యానికి మంచిది. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.